నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. పవన్ కళ్యాణ్ గారు సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఎవరిని ఉద్దేశించి? ఒక సినిమా హీరోని ఉద్దేశించి. ఏంటి అంటే, ఒకప్పటి హీరోలు అడవులను కాపాడే వాళ్ళు, ఇప్పుడు ఆ అడవుల్ని స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారు అనే ఒక సెన్సేషనల్ మ్యాటర్ గా పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యం చేయడం జరిగింది. సో ఇది ఎవరిని ఉద్దేశించి అన్నారు, అది దేనికోసం అన్నారు అనే విషయాల గురించి మనతో చర్చించేందుకు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. పవన్ కళ్యాణ్ గారికి, ఒక ప్రముఖ హీరో గారికి కూడా ఏదైతే ఎన్నికల సమయంలో కొన్ని సంఘటనలు జరిగాయి, అవి ఆ సంఘటనను ఉద్దేశించి, ఆ హీరోను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగిందా, లేకపోతే ఇంకా ఏదైనా ఇంటెన్షన్ తో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగిందా? బేసిక్ గా నిన్న ఆయన ఏమన్నాడు, ఆయన్ని అడవి మంత్రిని చేసిన పాపానికి అడవి మనిషిలా తయారయ్యి ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. యాక్చువల్ గా చెప్పాలంటే చదివిస్తే ఉన్నమతి పోయింది అనుకోవాలో, లేకపోతే రాను రాను రాజుగుర్రం గాడిదైంది అనుకోవాలో, రాను రాను రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అనుకోవాలో తెలియట్లా. ఏం జరిగింది? ఇప్పుడు ఒక సినిమా హీరో రాను రాను, ఒకప్పుడు సినిమా హీరోలు అడవులను కాపాడేవాళ్ళు, ఇప్పుడేమో స్మగ్లర్లు. అది ఇప్పుడు రాను రాను రాజగురం గాడిదైందనే సామెతని మనం మళ్ళీ మాట్లాడదాం. రాను రాను సినిమా హీరో రౌడీ అయినట్టు, రాను రాను సినిమా హీరో అడవి దొంగ అయినట్టు, రాను రాను సినిమా హీరో స్టేట్ రౌడీ అయినట్టు, రాను రాను సినిమా హీరో అదేంటి ఖైదీ నెంబర్ 786, ఖైదీ నెంబర్ 150 ఇంకేదో అయినట్టు, రాను రాను సినిమా హీరో దొంగ, ఖైదీ, గూండా, ఘరానా దొంగ అయినట్టు. ఇప్పుడు చూడు, ఇవన్నీ ఎవరు చేశారు? సినిమాలు చిరంజీవి గారు. ఆయన చేస్తే ఒకప్పుడు హీరోలు ఆపద్ బాంధవుడు, విజేత ఉండేవారు. ఇప్పుడేమో ఇలా రౌడీలు, గూండాలు తయారయ్యాడని ఎందుకు అనట్లేదు? లేకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ నువ్వు టార్గెట్ చేసావా? నెక్స్ట్ ఇప్పుడు నీ గురించే మాట్లాడతా. అడవులు, గుడుంబా ఎక్కడ తయారు చేస్తారు? నడి రోడ్డు మీద చేస్తారా, వంటింట్లో చేస్తారా? అడవుల్లోనే చేస్తారు. అంటే అడవుల్లో ఇన్ సెన్స్ జనసంచారం ఎక్కువ లేని, చెట్లు పుట్ట ఆకు వక్క అటు ఇటుగా దట్టంగా ఉండే ప్రదేశాల్లో చేస్తారు. అవునా? అడవుల్లోనే చేస్తారు. గుడుంబ శంకర్ అని నువ్వు సినిమా పెట్టుకుంటే తప్పులేదు. పుష్ప 2 సినిమాలో ఒక హీరో స్మగ్లర్ అయితే నీకు తప్పు వచ్చింది. నీ గుడుంబ శంకర్ ని చూసి గుడుంబా కాచే వాళ్ళు ఉన్నారే తప్ప, పుష్ప 2 చూసి ఇప్పటి వరకు మేము పుష్పని ఇన్స్పిరేషన్ తీసుకొని స్మగ్లింగ్ చేసామన్న వాళ్ళు ఎవడో లేడు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినాడు. కానీ నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని గుడుంబ తాగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నీ సినిమా రిలీజ్ కే గుడుంబ తాగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కుటుంబంతో నీకు అభిషేకాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, సారాయి కాచే వాళ్ళు. నెక్స్ట్, నిన్ను చూసి ఇంకొకటి చేడినట్టు, మళ్ళీ చిన్నప్పటి నుంచి నిన్ను నాకుంటూ పీకుంటూ పెరిగినటువంటి నీ ముద్దుల సాయిధరం తేజ్, ఆయన నిన్ను చూసి ఎలా తయారయ్యాడు తెలుసా? గాంజా శంకర్ అనే సినిమా టైటిల్ పెట్టుకున్నాడు. అందులో హీరో గాంజాయి అమ్మేవాడంట. అంటే హీరో గంజాయి అమ్మినా తప్పు లేదు, కానీ హీరో స్మగ్లర్ అయితేనే తప్పు వచ్చింది ఈయనకి. నెక్స్ట్, ఈ గుడుంబ శంకర్ ని ప్రొడ్యూస్ చేసిన ఎవరు? అంజనా ప్రొడక్షన్స్. అంజనా ప్రొడక్షన్స్ లో గుడుంబ శంకర్ సినిమా వస్తే తప్పు లేదు, కానీ ఏ మైత్రి మూవీస్ వాళ్ళు పుష్ప 2 చేయడం తప్పు. అది సంగతి జరిగింది. ఇంకా ఓవరాల్ గా విషయం చెప్పాలి అంటే, చిరంజీవి గారు చేసే పనులు, పవన్ కళ్యాణ్ గారు చేసే పనులకి, అల్లు అర్జున్ గారు చేసే పనులకి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు రీసెంట్ పోస్ట్ చెప్తా. చిరంజీవి అక్కడికి వెళ్ళి వాయనాడు బాధితులను ఆదుకోండి అని కేరళ ముఖ్యమంత్రి పినరయిని కలిసి డబ్బులు ఇచ్చాడు. ఆ వార్తని ప్రచారం చేయండి, చెప్పండి, అందరికీ చెప్పండి, అన్ని మీడియాలో వేయండి అని, చాటింపు చేయండి అని వాళ్ళ పిఆర్ టీంలు మెసేజ్లు పంపుతుంది మొత్తం పిఆర్ గ్రూప్స్లలో. మీకు కూడా రావడం జరిగింది ఆ మెసేజ్? కట్. ఇట్లాంటి చెత్త ప్రశ్నలు అడక్కి ఎప్పుడు. రిపీట్. సో ఇట్లా పిఆర్ మెసేజ్లు అన్ని పిఆర్ గ్రూపులలో వీళ్ళు ఈ చాటింపు చేస్తున్నారు, ప్రచారం చేయండి అని. సేమ్ అదే అల్లు అర్జున్ అక్కడ 25 లక్షలు ఇచ్చినా, 25 కోట్లు ఇచ్చినా, 25 రూపాయలు ఇచ్చినా, 25 పైసలు ఇచ్చినట్టు ఎవడికి తెలియదు. ఈ టీమే మళ్ళీ చెప్పారు, మా చిరంజీవి గారు 1 కోటి రూపాయలు ఇస్తే అల్లు అర్జున్ 25 లక్షలే ఇచ్చాడు అని. ఇది జరిగింది ఓవరాల్ గా. ఆయన ఇచ్చినట్టు చెప్పుకోలే. నెక్స్ట్, అదే అల్లు అర్జున్ గురించి ఇప్పుడు మీరు మాట్లాడిన సినిమా గురించి, మీరు విమర్శించిన స్మగ్లింగ్ సినిమా గురించి చెప్తా. చాలా క్లారిటీగా సుకుమార్ గారు ప్రెజెంట్ చేశారు. ఏమని? ఈ సినిమా చూసి స్మగ్లర్ తయారవ్వండి అని చెప్పలా, ఒక సిచ్యువేషన్ ని ప్రెజెంట్ చేశాడు. ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే,
ఏ పనైనా చేయగలిగే సమర్థత ఉన్న వ్యక్తి ఒక దగ్గర ఉన్నాడు. అతను ఫ్యామిలీని పోషించడానికి పని చేయాలి. ఏ పనైనా చేస్తాడు. అవి నువ్వు చెట్లు మోయమని, మూటలు మోయమని అన్ని పనులు చేస్తాడు. కూలీ నాలి పనులు కూడా చేస్తాడు నువ్వు ఆయనకు సరిగ్గా అయిన డబ్బులు ఇస్తే. కానీ అక్కడ ఫెసిలిటీ లేదు. ఆ పని చేయాలి లేదా ఈ పని చేయాలి, రెండు పనులు ఉన్నాయి. ఆ పని చేయాలంటే 100 రూపాయలు ఇస్తామన్నారు. నేను ఏ పనైనా చేయడానికి రెడీగా ఉన్నా, కానీ ఆ 100 రూపాయలు మాకు సరిపోవు. ఇక్కడ ఏంటంటే 1000 రూపాయలు ఇచ్చే పని రిస్క్ తో కూడింది. స్మగ్లింగ్ చేయాలి, పోలీసుల నుంచి దాచాలి, ఇంకేదో చేయాలి. కానీ అక్కడ వేరే సోర్స్ లేదు. ఆయన బయటికి వెళ్ళి హోటల్లో పనిచేసే సోర్స్ లేదు, సూపర్ మార్కెట్ లో పనిచేసే సోర్స్ లేదు, ఏటీఎం ముందు వాచ్మెన్ గా పనిచేసే సోర్స్ కూడా లేదు. అక్కడ ఆయన చచ్చినట్టు ఆ పనే చేయాలి లేదా ఈ పని చేయాలి. నిజాయితీగా ఈ పని చేసుకోవచ్చు కదా అని కూడా అంటారు. నిజాయితీగా ఆ పని చేసుకుంటే ఆయన ఉరేసుకు చావాలి, ఫ్యామిలీలను పోషించలేక. ఎందుకంటే పని చేసే స్తోమత అన్నీ ఉన్నాయి, ఆ శక్తి అన్నీ ఉన్నాయి. కానీ అతను ఆ పని చేయలేడు, ఇంకేదో పని చేయాలి. ఇంకేదో పని లేదు. ఖచ్చితంగా 2 సోర్స్లు ఉంటాయి. ఆ పని ఎత్తుక్కున్నాడు. 1000 రూపాయలు వస్తున్నాయి కదా అని. నెక్స్ట్ దాంట్లోనూ ఆయన ఏం చేశాడు, అంచెలంచెలుగా ఎదిగాడు. ఎదిగిన తర్వాత ఏం చేశాడు, నాలాగా నా ఊరోళ్ళు ఇంకొకరు తయారు కావద్దు అనుకొని తనని తాను బలిచ్చుకొని తన జీవితాన్ని పనంగా పెట్టి మిగతా ఊరోళ్ళ కోసం తను సంపాదించిందంతతో స్కూళ్ళకి చదువులకి డబ్బులు ఇచ్చాడు, పెళ్లిళ్ళు చేశాడు, ఇంకా ఊర్లను బాగు చేయించాడు, ఫీజులు కట్టాడు, అప్పులు తీర్చాడు, ఇంకా బోల్డన్ని పనులు చేశాడు. వాళ్ళకి ఆపరేషన్లు చేయించాడు, అన్ని చేయించాడు. నెక్స్ట్ ఆ జనరేషన్ పుష్పలా తయారవ్వకూడదు అంటే ఏ సోర్స్ లేకుండా ఈ స్మగ్లింగ్ పని ఎంచుకోకూడదు అని చేసింది. ఏంది అది తప్పని ఆయనకి తెలిసినా కూడా ఏదో చేశాడు. అండ్ ఆ సినిమాని ఒక ఇతివృత్తంతో ముగించేశారు. నెక్స్ట్ ది రూల్ రాబోతుంది, అందులో మేము క్లుప్తంగా చెప్తామని కూడా అన్నారు. దానికి సంబంధించి ఒక షార్ట్ ఫిలిం కూడా లాంటి ఒక చిన్న గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. సో పుష్ప ఈజ్ ఏ హీరో. ఆయన ఆ సినిమా ద్వారా అక్కడి ఏం జరిగిందో చెప్పారే కానీ ఆ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అలా వాటర్ ట్యాంకుల్లో గంజాయి స్మగులు, పాల ట్యాంకుల్లో అదేంటిది ఇంకేవో ఎర్రచందనాలు తీసుకెళ్ళమని చెప్పాల, అలా పోర్ట్రే చేయాల. అలా పోర్ట్రే చేస్తే ప్రతి సినిమాని కూడా మనం ఎన్నో వంకలు పెట్టొచ్చు, ఇలా చెప్పారు అలా చెప్పారని. అండ్ యాజ్ ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక పవన్ కళ్యాణ్కి ఈ బేసిక్ సెన్స్ పాయింట్ కూడా అర్థం కాలే. ఒక డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడో అర్థం కాలే. ఆల్రెడీ డైరెక్టర్ గా కూడా పనిచేసిన అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్కి ఒక హీరో బేస్ చేసుకున్న ఒక సినిమా స్టోరీ అర్థం కాల. నెక్స్ట్ ఆయన్ని పోక్ చేయడమే నీ మెయిన్ ఉద్దేశంగా పెట్టుకున్నావు, అది అందరికీ అర్థమైంది. ఎందుకు ఆయన్ని పోక్ చేయాలనుకున్నావు అంటే దానికి ఏమన్నా నీకు ఆయనకి ఏమన్నా గట్టు పంచాయితీ ఉందా, మీరిద్దరు ఏమన్నా బద్ధ శత్రువులా, ఎప్పుడన్నా కొట్లాడుకున్నా అంటే అది లేదు. రోజు వచ్చి ఆయన నీ కాళ్ళు గడిగి నెత్తించాలి, నీకు భజన చెయ్యాలి. నీకు ఆ భజన నచ్చట్లా, ఆయన ఆ భజన చేయట్లా. రోజు వచ్చి నీకు భజన చేయాలంతే. రోజు వచ్చి పవన్ కళ్యాణ్ బాగా కాళ్ళు గడిగి నెత్తించాలని బే పవర్ స్టార్ భజన చేయాల అంటే ఒక నియంతలాగా తయారయ్యావు నీ ఇంట్లో కూడా. అది నువ్వు చేసిన పని.